కుండలి కువారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. త్రిపురోపనిషత్తులో రవి రజోగుణానికి, చంద్రుడి సత్వగుణానికి, అగ్ని తమోగుణానికి ప్రతీకలుగా చెప్పబడింది. అది 3 కన్నుల్ని 3 గుణములకు చెప్తూ 3 గుణముల నియామకులు ముగ్గురిని చూపిస్తూ కామాక్షి చూపించారు భగవత్పాదులు వారు. అంటే శాస్త్ర ప్రమాణం అలా ఉంటుంది వారి వద్ద. ఇప్పుడు అమ్మా నీ కనుచూపులు నన్ను పవిత్రం చేయుగాక. ఏడాదికోసారి గంగ వద్దకు వెళ్ళి సంకల్పం చెప్పుకొని గంగలో తనివి తీరా స్నానం చేస్తే మనం పవిత్రులమైపోతాం, అందులో సందేహం లేదండి. అలాగే యమునకు కూడా శక్తి ఉన్నది. ఇలాగ ఆయా నదుల్లో దిగి స్నానం చేసి పవిత్రులవుదాం అనుకుంటాం, కానీ నీ ముందు కూర్చుని ఉంటే నీ కళ్ళ చూపులు మా మీద పడితే నదుల్లో స్నానం చేసినంత పవిత్రులమైపోతామమ్మా నీ కనుచూపుల్లో అన్నారు. ఇక్కడ అదే నదిలో స్నానం చేయగానే ముందు దాహం పోతుంది, తాపం పోతుంది, పాపం పోతుంది. 3 ఏకకాలంలో దాహం తాపం పోవడం భౌతికంగా ఎక్స్పీరియన్స్. నిజానికి దాహతాపాలు కూడా అంతరంగికంలో కూడా ఉంటుంది. ఎప్పటికీ తీరని దాహం అనుకుంటుంది. ఎన్ని విషయాలు మింగుతున్నా, ఎంత విషయాస్వాదన చేస్తున్నా ఇంకా తనివి తీరట్లేదు, అదే దాహం. ఇన్ని పొందుతున్నా ఏదో తాపం అది ఉంది. అవి అజ్ఞాన జనితాలు. ఆ దాహతాపాలు కూడా పోగొట్టి ఈ అజ్ఞానానికి మూలమైనది ఆయన పాపాన్ని కూడా పోగొడుతుంది. దాహ తాప పాప నాశకం తీర్థస్నాన ఫలం. అందుకే గంగకి వెళ్ళాలి, యమునికి వెళ్ళాలి. కానీ నీ కనుచూపులు పడితే ఇంకే నది కావాలమ్మా, అదే గొప్పది. అదే నీ కనుచూపులనే నదులు మమ్మల్ని పవిత్రము చేయుగాక అంటున్నారు. ఈ శ్లోకాలు చదివితే మనం పవిత్రమైపోయినట్లే. ఎందుకంటే తెలుసుకోవలసినంతా కనుచూపులే. పవిత్రీకర్తున్నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైః అరుణధవళ శ్యామ రుచిభిః నదశోణో గంగా తపనతనయేతి ధ్రువమముం త్రయాణాం తీర్థానాముపనయసి సంభేదమనఘం. అమ్మా, అముం అనఘం సంభేదం అంటే గొప్పదైనటువంటి ఈ కలయిక. త్రివేణి సంగమం అన్నారు కదా, 3 నదుల కలయిక మాకు ఏర్పడుతుంది ఇక్కడ. 3 కళ్ళు కదా, ఈ 3 కళ్ళు కలిసి ఒకే చూపుగా మాకు వస్తున్నప్పుడు 3 నదులు కలిసి ఒక ప్రవాహంలో వస్తున్నట్లు. 3 కళ్ళ నుంచి అమ్మ కరుణే కురిపిస్తుంది. అంటే 3 నదుల నుంచి ఒక ధార వచ్చినట్లు వస్తుంది ఇక్కడ. ఆ 3 నదుల్లో ఉన్న జలం ఒక్కటే, నదుల్లో జలమే ఉంటుంది. నీ 3 కన్నుల్లో ఒకే జలం ఉంది, దయ అనబడే జలం అన్నారు. 3 కామన్గా ఉండే దయ. అందుకే సూర్యుడి నుంచి దయ కురిపిస్తోంది అమ్మ, చంద్రుడి నుంచి దయనే కురిపిస్తోంది, అగ్ని నుంచి దయనే కురిపిస్తుంది. 3 పూటలా దయనే ఇస్తోందండి ఆ తల్లి. పగలు రాత్రి సంధ్యాకాలంలో అమ్మ కళ్ళు దయనే ఇస్తున్నాయి. కానీ సర్వకాలంలో దయ్యే కురిపిస్తోందన్న భావం తెచ్చుకోండి. ఆ దయలో తడిసి ముద్దవుతున్నాం. అది 3 కన్నులు దయామిత్రై, దయకు మిత్రములు. అటువంటి నేత్రములతో పైగా 3 కళ్ళకు నదులకు రంగులున్నట్లు నీ 3 కళ్ళకి 3 రంగులు ఉన్నాయమ్మా. ఎందుకంటే గంగా నది తెల్లగా ఉంటుంది, యమునా నది నల్లగా ఉంటుంది, షోణా నది ఒక నది ఉన్నది, ఆ షోణా నది ఎర్రగా ఉంటుంది. ఈ షోణా నది ఉత్తరప్రదేశ్ బీహార్ ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. దాంట్లో గణపతి శిల్లు దొరుకుతాయి. అందులో దొరికే శిల్లన్నీ గణపతి శిల్లు, దాన్ని షోణా నది అంటారు. ఈ 3 నదులు కూడాను గంగా తపనతనయా శోణం నదశోణో గంగా తపనతనయా. శోణా నది, గంగా నది, తపనతనయ అంటే సూర్యపుత్రిక అంటే యమున. ఈ 3 నదుల యొక్క సంభేదము కలయికగా కనబడుతూ మమ్మల్ని పవిత్రము చేయుగాక అంటే ఈ త్రివేణిలో మేము స్నానం చేస్తున్నాను తల్లి అన్నారు. మునుపు చెప్పిన తెలుపు ఎరుపు నలుపు వదలకుండా అవి 3 నదుల యొక్క లక్షణములుగా తెలుసుకొని ఈ 3 నదులు కలిసిన దయారూపమైన ఏకప్రవాహము నీ కన్నుల నుంచి ప్రసరిస్తూ మమ్మల్ని పవిత్రము చేయుగాక అంటే అమ్మ కన్నుల చూపుల ధారల్లో తెలిసి మనం పవిత్రమైపోయాం. పైగా అమ్మ నీ ముందు కూర్చుని ఇంతసేపు చూస్తున్నాను, కన్ను రెప్పపడేదేంటి తల్లి అన్నారు. ఎదురుగా కూర్చోబెడితే అబ్జర్వేషన్ ఎక్కువ అక్కడ. అదే శంకరులు ఎదురుగా కూర్చుని 3 కళ్ళకి అసలు రెప్పపడట్లేదమ్మా, చాలా ఆశ్చర్యంగా ఉందే అన్నాడు. ఇక్కడ అది చూపిస్తున్నారు. ఇక్కడ
ఆవిడ నవ్వుతుంది ఆ మాట అంటే. నేను రెప్ప వేస్తే ప్రశ్నించడానికి నువ్వు ఉండవురా నాయన అంటుంది ఇక్కడ. ఎందుకంటే మనం కనురెప్ప వేసే లోపల అనేక సూక్ష్మక్రిములు పోతాయి. దేవతలు కనురెప్ప వేసే లోపల మనలాంటి వాళ్ళు అందరూ పోతారు. బ్రహ్మదేవుడు కనురెప్ప వేసే లోపల దేవతలందరూ పోతారు. అమ్మ కనురెప్ప వేస్తే అందరూ బ్రహ్మలు పోతారండి అన్నారు ఇక్కడ. అందుకే ఆవిడ కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు మూస్తే లయ, మధ్యలో స్థితి అని చెప్పాం. ఆవిడ కళ్ళు తెరిచి చూస్తుంది, సృష్టి కొనసాగుతుంది. ఆవిడ కళ్ళు మూస్తే సృష్టి లేదు. నన్ను ప్రశ్నించాలంటే ఎదురుగా నువ్వు కూర్చోవాలిగా, నువ్వు కూర్చోవాలంటే సృష్టి ఉండాలిగా. ఎదురుగా కూర్చుని నువ్వు అడుగుతూ ఉంటే నేను రెప్పలేస్తే మిగలవు నువ్వు. అందుకే రెప్పేస్తే మిగలవు గనక నిన్ను మిగల్చడానికి రెప్ప కూడా వెయ్యకుండా చూస్తున్నాయి నాయన అంటుందమ్మ అంత దయ్యతో. రెప్ప వెయ్యకుండా చూస్తుంది. లోకల్లో అంటాం కంటికి రెప్ప లేకుండా గమనించుకుంటున్నాడండి, కంటి రెప్ప వెయ్యకుండా గమనిస్తున్నాడండి అంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేసేప్పుడు అంత జాగ్రత్తగా చూసుకుంటారట. కంటికి రెప్పలా చూడడం ఒక మాట, కంటికి రెప్ప వెయ్యకుండా చూడడం అనేది. అమ్మా నువ్వు కళ్ళు మూస్తే లయ, కళ్ళు తెరిస్తే సృష్టి అని విన్నాను. అసలు రెప్పవేంటి తల్లి అంటే రెప్ప వేయకుండా ఉండేది స్థితి. ఆ స్థితి కాలంలో నేను ఉన్నాను కనుక నేను నమస్కారం చేస్తున్నాను తల్లి. లోకానికి స్థితి కల్పించడం కోసం రెప్ప వేయకుండా గమనించుకుంటున్నటువంటి కరుణామయ స్వరూపాన్ని నువ్వు. ఎందుకంటే దేవతలకి అనిమిషులు అని పేరు. వాళ్ళు రెప్ప వేయట. వాళ్ళకు వచ్చినవాడు దేవతో మనిషో పోల్చుకోవాలి అంటే అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. కానీ దేవతలు కనబడేంత భాగ్యమే లేదులేండి. కానీ దేవతలకి రెప్ప వెయ్యరు. మరి దేవదేవి ఆవిడ వేస్తుందో చెప్పండి. ఇక్కడ దేవతలు రెప్ప వెయ్యరు అంటే వాళ్ళు వేస్తారు, కానీ వాళ్ళు వేస్తే నువ్వు మిగలవు. బ్రహ్మ రెప్ప వేస్తే దేవతలు మిగలరు, అమ్మ రెప్ప వేస్తే బ్రహ్మే మిగలడు. ఇంకో కనుక ఆవిడ రెప్ప వేయకుండా ఎంత అబ్జర్వ్ చేస్తుందండి. ఆ భావం మొత్తం ఇందులో చూపిస్తున్నారు. వీళ్ళు కళ్ళని వర్ణిస్తున్నారు, అమ్మని వర్ణిస్తున్నారు. అమ్మ తత్వమంతా కళ్ళ వర్ణంలో చూపిస్తున్నారు. నిమేషోన్మేషాభ్యాం ప్రళయం ఉదయం యాతి జగతి. నిమేషోన్మేషాభ్యాం ఈ చెప్పేటప్పుడు నిమేషము ఉన్మేషము అంటే కనురెప్పలు ముయ్యడము తెరవడంతో ప్రళయం ఉదయం యాతి జగతి. తవేత్యాహు సంతః అన్నారు సంతులు. సంతులు అంటే సత్పురుషులు, మహాత్ములు. ఎవరా మహాత్ములు? శంకర భగవత్పాదులు సంతులు, మహాత్ములు, కవులు అంటే వశిన్యాది వాగ్దేవతలు. అదే రహస్యం. అన్నారు కదమ్మా సంతులు అన్నారు. ఎక్కడన్నారు అంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఆ నామం గుర్తు చేస్తున్నారు భగవత్పాదులు వారు ఇక్కడ లలితా సహస్రనామాన్ని. అందుకే సంతులు అన్నారు కదమ్మా. సంతః ధరణిధర రాజన్యతనయే హిమవత్పర్వత రాజపుత్రీ త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః. అందుకే ముల్లోకాలు మళ్ళీ నాశనమైపోతాయి అనేటువంటి భావంతో ఇవి చక్కగా ఉండాలనేటువంటి కరుణతో రెప్ప వేయకుండా చూస్తున్నావా తల్లి అని శ్లోకంలో చూపించారు. అంటే రెప్ప వెయ్యకపోవడం కరుణకి సంకేతం. అందుకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అసలు రెప్పలే లేకుండా ఉన్నట్టు. ఆయన పేరు గుండ్రపటి చూపులు, అదే చక్రనయనాలు ఆయనవి. గుండ్రంగా ఉంటే కళ్ళు గుండ్రంగా ఉన్నట్టు అనంత దృష్టి. అనంత దృష్టి పెట్టుకుని రెప్పలు లేకుండా ఉంటాడు ఆయన. ఎవరంటే పూరి జగన్నాథ స్వామి అండి. ఆయన రెప్పలు కూడా లేవు. ఆయనకి ఈవిడికి తేడా ఉంది. చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన. అందుకే అటువంటి కళ్ళు ఇవిడివి అటువంటి కళ్ళే. కళ్ళ వర్ణనంతా శ్రీచక్రమే గుర్తుపెట్టుకోండి. ముడుచుకుంటే బిందువులోకి వెళ్ళిపోయే మొత్తం, తెరచుకుంటే శ్రీచక్రం. ఆ ఈక్షత్యాత్మక శక్తి సంకోచ వ్యాకోచములు, ఇదే పల్సేషన్, ఇదే వైబ్రేషన్. ఈ సంకోచ వ్యాకోచమ శక్తి ఈక్షత్యాత్మక శక్తి, పరమాత్మ యొక్క సంకోచ వ్యాకోచాత్మక స్పంద శక్తి. అదే అక్షి, అదే కామాక్షి, అదే శ్రీచక్రం, అదే శ్రీ విద్య. అమ్మ స్వరూపమంతా అక్షి విద్య అనడానికి ఇది గొప్ప భావం మనకు కనబడుతుంది ఇక్కడ. తవాపర్ణే కర్ణే జపనయన పైశూన్యచకితాః నిలీయం తేతోయే నియతమనిమేషాశఫరికాః ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి. అమ్మా నీ కళ్ళు చెవులు దాకా వెళ్ళడంతో రెండు భయపడిపోయాం. ఒకటి చేపలు, ఇంకోటి కలువలు. చెవుల దాకా వెళ్ళాయంటే అమ్మవారి చెవులు కబుర్లు చెప్పడానికి వెళ్ళేయండి. అవి మా గురించి చెప్పేస్తున్నాయేమో అని రెండు భయపడిపోయాయి ఇక్కడ. అంటే కళ్ళు చెవులు దాకా ఉన్నాయంటే విశాలంగా ఉన్నాయని చెప్పడం. ఏం చెప్తున్నాయంటే ఈ చేపలు చూడు నీతో పోల్చుకోవడం ట్రై చేస్తున్నాయి అని చెప్తాయేమోనని.
చెప్తే అమ్మవారు అలా కోపంగా చూస్తారేమో, లేకపోతే కళ్ళతో మా పోలికేమిటి అని కళ్ళు వెళ్ళి చెవులకు కొండెములు చెప్తున్నాయని భయంతో ఆ చేపలు వెళ్ళి నదిలో దూరిపోయాయి, నీటిలో దూరిపోయాయి. పైగా ఆ కలువలు సిగ్గుపడిపోయాయి, కలువల గురించి చాడీ చెప్తాయేమోనని. అది కలువలు పగలవగానే ముడుచుకుపోయావంట. ఇక్కడ శోభ అలా ముడుచుకుపోయిందమ్మా అన్నారు ఇక్కడ. ఎందుకంటే వాటిని మించి నీ కళ్ళు ఉన్నాయని చెప్పడం ఇక్కడ. ఇయంచ శ్రీర్బద్ధ చదపుట కవాటం కువలయం నిలీయం తేతోయే నియత మణిమేష శఫరికా. చేపలతో అమ్మ కళ్ళని పోల్చడం ఉంది మీనాక్షి. అంటే చేపలాగా సోగగా ఉండడం ఒకటి, చేపలా కుట్టు చలించడం ఒకటి, రెండవది చేప కళ్ళకి రెప్పలు ఉండవుట. నేను ఎప్పుడు తెరిచి చూడలేదు, శాస్త్రం చెప్తుంది వింటూ ఉన్నా అక్కడ. అలాగే అమ్మ కంటికి రెప్పల్లో కనుక చేపలతో పోల్చడానికి 3 లక్షణాలు ఉన్నాయి. కానీ 3 లక్షణాలు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కనుక నేను ఆ కళ్ళతో పోల్తానన్నట్టుగా చేప చూస్తే నువ్వేం పనికొస్తావు అని చెప్పినట్టు ఆ కళ్ళు అంత అందంగా ఉంటూ చాడీలు చెప్తున్నట్టు కనబడుతుంది. దానితో సిగ్గుపడి అమ్మ కళ్ళ దగ్గర సరిపోను కదా నీటిలో దూరిపోయింది చేప. అందుకే చేపలు ఎందుకు బయట కనబడకుండా నీటిలో ఉన్నాయంటే బయట కనబడితే అమ్మ కళ్ళ కంటే ఏమీ బాగులేవు అంటారని నీటిలో దూరిపోయాయి అక్కడ. అలాగే మనం కలువల్ని చూడాలి అంటే వెలుగు వచ్చేప్పుడు కనబడవి. కొంతమంది దొంగలు వెలుగులోకి రారు, రాత్రే. అందుకే కలువలు రాత్రి వికసిస్తే పగలు ఎందుకు కనబడవు అంటే కనబడితే అందరూ చూసి అయ్యో ఆ కళ్ళ దగ్గర దేనికి పనికి వస్తాయి అంటారు, పరుగు పోతుంది ఇక్కడ. అందుకే పగలయ్యేటప్పటికల్లా ముడుచుకుపోతున్నాయి, అందువల్లనమ్మా నాకు అందుకు అనిపిస్తోంది అన్నాడు ఇక్కడ. ఈ చెప్పడం కూడా ప్రాకృతికమైన విషయముల కంటే మించిన అప్రాకృతిక సౌందర్యం ఆ కళ్ళలో ఉన్నాయి అని చెప్తూ కళ్ళ అందానికి చివరి శ్లోకంగా అత్యద్భుతమైన శ్లోకాన్ని చూపిస్తున్నారు. ఇది కూడా పరాకాష్ఠ శ్లోకమే. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతేహా నిర్యత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః. అమ్మా నీ చూపులు చాలా గొప్పవి. ఆ కటాక్షం పడాలి అంటే అల్పుల మీద పడదు నాకు తెలుసు, మహాత్ముల మీద సాధకుల మీద తపస్సుల మీద పడతాయి. ఎందుకంటే యోగ్యులు మాత్రమే పొందగలరది నాకు తెలుసమ్మా. అయితే యోగ్యుల మీద ప్రసరించే చూపు నా మీద కూడా కాస్త ప్రసరింపజేయమమ్మా అన్నారు ఇక్కడ. అంటే అమ్మవారి ముందు ఎంత వినయం ఉండాలో చూడండి. ఆదిశంకర భగవత్పాదులంతటి వారు మహాత్ముని ప్రసరించడమే కాదు నా మీద కూడా కాసింత ప్రసరింపజేయమమ్మా అలా అనక తల్లి. ఏమిటి మహాత్ముల మీద ప్రసరించవలసిన ఈ చూపుని ఇంత గొప్పదాన్ని అల్పుడువే నీ యందు ప్రసరించాలా అని మాత్రం అనక తల్లి. ఎందుకంటే చంద్రుడు మేడ మంచి చలువురాతి మేడ మీద ఎంత అందంగా పూర్ణంగా ప్రసరిస్తాడో దేనికి పనికిరాని అడవి మీద కూడా అలాగే ప్రసరిస్తాడు కదమ్మా. ఆ చంద్రుడిలాగా నువ్వు గొప్పవారి మీద ఎలా నీ చూపును ప్రసరింపజేస్తావో నాపై కూడా అలా ప్రసరింపజేయమమ్మా. ఎందుకంటే నేను అల్పుణ్ణి కావచ్చు, వాడు గొప్పవాడు కావచ్చు. ఇక్కడ అసమం ఉంది చూసారా, పాత్రుల్లో అసమం ఉంది, గొప్పవాడు అల్పుడు. ఇది వ్యక్తుల్లో అసమత్వం. కానీ నీ చూపులు సమమే కదా తల్లి అన్నారు ఇక్కడ. నీ చూపులు సమదృష్టి కలిగినవి, అందుకే రెండిటిపై సమంగా ప్రసరింపజేయమమ్మా. ఎలాగో చాలా విలువైనవి, ప్రసరింపజేయనంటే నీకేం నష్టమా, అరిగిపోతావా తరిగిపోతావా అన్నాడు ఇక్కడ. ఆ మాత్రం చూపించినంత మాత్రాన నీకేం నష్టమా తల్లి. చూసారా అడిగే తీరు ఎంత బాగుందో. ఆ మాత్రం ఇచ్చినంత మంది అరిగిపోవలే అని అంటుంటారు కదా ఇక్కడ. కనుక చూపును ప్రసరింపజేయడం వల్ల నీకేమీ నష్టం లేదు, నాకు మాత్రం గొప్ప లాభం ఉంది. నీకు ఇసుమంత నష్టం లేకుండా అవతల వాడికి గొప్ప లాభం ఉన్నప్పుడు ఆ చూపును ప్రసరింపజేయడానికి ఆలస్యం ఎందుకు తల్లి అని అడుగుతున్నారండి. ఎంత అపారమైనటువంటి భక్తి ఆర్తి ఇందులో కనబడుతుంది ఇక్కడ. అర్హతను చూసి నువ్వు అనుగ్రహిస్తావనుకుంటే బతుకు చాలా తల్లి. అర్హత ఎక్కడుంది ఇక్కడ? నా అర్హత మీద నమ్మకం లేదు, నీ కరుణ మీద నమ్మకం ఉంది. నీది సమదృష్టి. ఆ సమదృష్టితో చూడవు తల్లి. అరే నువ్వు ఎక్కడో చాలా దూరంగా ఉన్నావురా, నీపై ఎలా ప్రసరిస్తాను? చాలా దూరంగా ఉన్నావట మన అమ్మవారి చూపుకి. నిజమా? దూరంగా ఉన్నామా? భలే చెప్తారే ప్రవచనం దగ్గర. దూరంగానే ఉన్నాం. దూరంగా ఉండడం అంటే స్మరించకుండా బ్రతకడమే దూరంగా ఉండడం తెలుసుకోండి. ఇక్కడ స్మరణ లేకుండా బ్రతకడమే దూరంగా ఉండడం. అవునా కాదా అండి? ఎంతమంది అమ్మవారికి దూరంగా ఉన్నారు? ఎంతోమంది దూరంగా ఉన్నారు. ఆవిడ స్మరణ లేకుండానే, ఆవిడుందన్న స్పృహ లేకుండా బ్రతికే వాళ్ళందరూ అమ్మవారికి దూరంగానే ఉన్నారు. అమ్మవారు ఎవరికి దూరంగా లేరు, వీళ్ళు దూరంగా ఉన్నారు. తద్దూరే తద్వదంతికే. ఎవరయ్యా పరమాత్మ అంటే అతి దూరంగా ఉన్నది ఆ పరమాత్మ, అతి దగ్గరగా ఉన్నది ఆ పరమాత్మ అని చెప్తుంది ఉపనిషత్తు.
అదే దూరం, అదే దగ్గర. ఎవరికి దూరం అంటే దుష్ట దూరా చెప్పేశారు శాస్త్రంలో, ఎవరు చెప్పలేదు. దుష్టులకు దూరం, దుష్టులకు దూరం కాదు, దుష్టులు ఆమెకు దూరం, దూరంగా ఉంటారు. నేనేం గొప్ప శిష్టున్నా, ఎన్నో దుస్వభావాలు ఉన్నవాడిని, ఎన్నో జన్మల్లో కొట్టుకుపోతున్నాం. యోగ్యతలు ఉన్నాయో లేవో తెలియదు. యోగ్యుడనని నేనన్నానా, యోగీశా ఒక మారేనా, తగినవాడనో కానో తెలియను, తగిలితి నిన్నే దిక్కనుచు. యోగ్యతలు చూసుకుని దండ పెడదామంటే ఆయుష్ సరిపోదు. ఒక్కటి లేదు మెచ్చుకోలేని వస్తువు నాలో. నిన్ను మెప్పింపగల చిన్న దినుసైన నాకున్నదని ఎన్నటికి అనలేను స్వామి. మెప్పించగల ఒక్క దినుసు లేదు, అయినా నీకు నమస్కారం చేస్తాను. నేను యోగ్యతను సమకూర్చుకుని సాధన చేద్దామంటే ఆయుష్ అయిపోతుంది తల్లి. నీకు నమస్కారం చేస్తాను, యోగ్యతలు గమనించాను, నీకు నమస్కరిస్తానంతే. ఇక్కడ పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సలే. నీ గుణం చూసి నేను ఆశ్రయిస్తున్నాను, నా గుణాలు కాదు. నీ గుణం ఏంటి? శరణాగత వాత్సల్యం, భక్తవాత్సల్యం. అందుకున్నాను. నేను దూరంగా ఉండొచ్చుగాక, కానీ నీ చూపు చాలా ఎంత దూరమైనా వెళ్ళగలంత పొడవైన తెలుసా నీ చూపు. అదే దృశా ద్రాఘీయస్య, ద్రాఘీయసి, ద్రాఘీయసి అంటే ఎంత దూరమైనా ప్రసరింపగలిగినది. దీర్ఘము నుంచి వచ్చింది ద్రాఘీయసి అనే శబ్దం. దీర్ఘమైన చూపులు. బహుళ దీర్ఘ కృపా కటాక్షం అంటారు ఆనందాల వారు వెంకటేశ్వరుడు కన్నులను వర్ణిస్తూ. బహుళ దీర్ఘ కృపా కటాక్షం ఎంత దూరమైనా సాగుతాయి. లేకపోతే అమ్మ కళ్ళు రెండు, సూర్యుడు చంద్రుడు, అవునా లేదా? ఇంతవరకు వర్ణించింది దాన్ని బట్టి. సూర్యుడు ఎక్కడున్నాడండి మనకి? ఎన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు, మన ఎంత దూరంలో ఉన్న ఆయనకి. ఆయన అక్కడి నుంచి ఆ చూపు కాంతి రావట్లేదు. ఆ చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు, ఆయన నుంచి వెలుగు రావట్లేదు. ఆ రెండు అమ్మ కళ్ళని చెప్పినప్పుడు ఎంత దూరమైనా ప్రసరిస్తాయని చెప్పడానికి సూర్యుడు చంద్రుడు సాక్షిగా కనబడుతున్నప్పుడు ఆ చూపులకి ద్రాఘీయసి లక్షణం. నువ్వు ఎక్కడికి వెళ్ళి తలుపులు మూసేసుకొని వస్తుంది అమ్మ చూపు, అది ద్రాఘీయసి. అలా నేను అవివేకమైన తలుపులు మూసుకుని నీ స్మరణ లేనంత దూరంలో ఉన్నప్పటికీ ఎంత దూరానికైనా చొచ్చుకొచ్చు గుచ్చుకునే లక్షణం నీ చూపుకుందమ్మా. కనుక నా అనర్హతలు చెప్పడం కంటే నీ చూపుకున్న మహిమ చెప్పడంతో నాకు సంతోషం ఉన్నది. దుత్సా ద్రాఘీయస్య. పైగా చూపు ఎలా ఉందంటే దరదళిత నీలోత్పల రుచా, అరవిరిసిన నల్ల కలువలాగా అందమైన ఆ కనుల నుంచి ప్రసరించే చూపులు. దవీయాంసం దీనం, దవీయాంసం ఎంతో దూరంగా ఉన్నవాణ్ణి, దీనం అసహాయుణ్ణి, బేలగా దిగులుగా ఉన్నటువంటి వాణ్ణి. అలాంటి నాపై స్నపయ కృపయా శౌరాన్మి అన్నాడు ఇక్కడ. స్నపయా, ఆ చూపుల ధారలో నన్ను తడిపే తల్లి. నేను చూపుల జలపాతాలను తడిసిపోవాలి తల్లి. నేను దూరంగా, ఎంత దూరంగా వచ్చినా తడిపిస్తాయి. నేను దగ్గరికి రానక్కర్లే, ఎంత దూరంగా ఉన్నా ప్రసరింపజేస్తాయి. పైగా దగ్గరికి వచ్చేంత శక్తి లేదు నాకు. దీనం, దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి. మామపట్టి నన్ను కూడా, అంటే ఎందరో మహాత్ముని తరింపజేస్తున్నావు, నేను అల్పుణ్ణే కావచ్చు, నన్ను కూడా మామపి శివే. అలాగా అంత నీపై ప్రసరింపజేస్తే ఏమిట్రా ప్రయోజనం? అనేన అయం ధన్యో భవతి. నువ్వు అలా చూపు ప్రసరింపజేస్తే నేను ధన్యుణ్ణి అయిపోతానమ్మా. నేను ధన్యుణ్ణి అవుతాను. సరే, నచతే హానిరీయత. ఈత అంటే ఈషన్ మాత్రం, ఇంత మాత్రం. నీకు ఇంత మాత్రం ఇసుమంత కూడా నీకేం నష్టం లేదు కదా తల్లి. నేను ధన్యుణ్ణి అయిపోతాను, నీకేమీ హాని లేదు. అటువంటిప్పుడు ఆ చూపు ప్రసరింపజేయడానికి ఏమేం తల్లి? ఆ మాత్రం చూపు చూస్తే నీకు నష్టమా, నీ చూపులకు నష్టమా? నా బ్రతుకు ధన్యమైపోతుంది చూడు. అంటే తన యొక్క అల్పత్వాన్ని భగవంతుని ముందు అంగీకరించడం భక్తిలో ప్రధానం, అత్యంత ప్రధానం. అందుకే ఎప్పుడు భక్తుడు అహంకరించడు. అహంకారం ఎంత అరిగితే ఆధ్యాత్మికత అంత గంధంగా పరిమళిస్తుంది తెలుసుకోండి. ఇక్కడ ఒట్టి గంధపు చెక్క ఏ సువాసన ఇస్తుంది? అరగదీయాలి. కానీ అహంకారాన్ని అరగదీయండి, ఆధ్యాత్మిక సుగంధం బయటకు వస్తుంది తెలుసుకోండి. ఇక్కడ అసలు ఆధ్యాత్మిక సాధన అంటే అహంకారాన్ని అరగదీయడమే. ఆధ్యాత్మిక సాధన వెళుతున్న కొద్దీ అహంకారం పోవాలి. నేను సాధించాను, నేను చేశా. ఎవడో చెప్తాడు అల్లా అని ఇలా చేశాడంటే, అవును నేను, నాకు కూడా ఆ మధ్యలో జరిగిందంటాడు వీడు. ఆ పొగరు మాటలు ఉన్నాయే, వీడు బ్రతుకులో తరించలేడని భావం. మనమెంత అని ఒక్కసారి భావం కలగాలండి. ఎవడో సిద్ధపురుషుడి గురించి చెప్తాం, ఆయన ఇలా వెళ్ళాడండి, ఆయనకు అంత భక్తి కలిగింది, నాకు కూడా ఆ మధ్య అలాగే కలిగిందండి అంటే వెంటనే పోల్ చేసుకోవడమే. ఒకవేళ అనిపించవచ్చు బయట కనుక, కనీసం లోపల కూడా స్ఫురించకపోతే చాలా మంచిది. కానీ అన్నిటికంటే గొప్పది అహంకార రాహిత్యం తెలుసుకోండి. సాధనలో అది ప్రధానం. అదొక్కడు సాధిస్తే అన్ని సాధించినట్లే. అహం అరిగిపోతే బ్రహ్మాస్మి అయిపోతుంది తెలుసుకోండి. ఇక్కడ అహం గడ్డ కడితే ఇంకా అది అహం దేహోస్మి భావంతో ఉంటుంది. అది వచ్చింది బాధ.
అహంకారం అరిగిపోతేనే కరిగిపోతామండి. ఇక్కడ అహంకారం అరిగిపోతే అమ్మని తరచుకుంటే ఏడుస్తాం, కరిగిపోతాం, అసలు వింటాం. లేకపోతే ఎన్ని మాలు వినలేదు, వీటిలో వినేదే ఉంది అని కూడా అనిపిస్తుంది. ఇక్కడ అహంకారం కరగాలి. భగవత్పాదులంతటి వారు ఎంత వినయంగా చెప్తున్నారు, దవీయాంసం దీనం. అమ్మ నీకు చాలా దూరంగా ఉన్నానమ్మా, పైగా దీనుడిగా ఉన్నాను. నేను దూరంగా ఉన్నా ఎంత దూరమైనా ప్రసరించగలిగే చూపు, సమముగా ప్రసరించగలిగే చూపు, పడడంతోనే ధన్యుణ్ణి చేయగలిగే చూపు, దాన్ని ప్రసరింపజేయమమ్మా. చంద్రుడు చూడు, వనేవా హర్మ్యేవా, అడవి మీద మేడ మీద ఒకేలా ప్రసరిస్తాడు కదా చంద్రుడు. నీ కనుచూపుల్లో ఒకడేగా, అటువంటప్పుడు నీ కళ్ళ చూపుల్లోంచి కరుణ నాపై ప్రసరింపజేయడానికి ఆలస్యం ఎందుకు తల్లి అంటూ ఆ నేత్రాలను అంత చక్కగా వర్ణించారు. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతేహానిర్యత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అని అద్భుతంగా ఆ నేత్ర సందర్శనం చేసుకున్నాం.